రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ సరికొత్త హంగులతో అత్యద్భుత ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. సరికొత్త సుందర దృశ్యంగా మారుతోంది. ఆహ్లాదకరమైన నడకదారులు, కనువిందు చేసే విద్యుత్ దీపాల వెలుగులతో గోదావరి తీరం సరికొత్త వైభవాన్ని సంతరించుకుంటోంది. ప్రసిద్ధ పుష్కర్ ఘాట్ సుందరీకరణ పనులు జరుగుతున్న తీరు, అక్కడ రానున్న సదుపాయాలపై మా ప్రతినిధి వెంకటరమణ గ్రౌండ్ రిపోర్ట్. గోదావరి పుష్కరాల్లో పుణ్యస్థానాలను ఆచరించేందుకు రాజమహేంద్రవరం వచ్చేటువంటి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పుష్కర్ ఘాటుకు తరలి వస్తుంటారు. ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి ఘాటుగా చెబుతారు. ఈ పుష్కర్ ఘాట్ వద్దే హ్యావలాక్ వంతెన అనేది ప్రారంభమవుతుంది. ఈ హ్యావలాక్ వంతెన వెక్కేందుకు గాను ప్రత్యేకించి ఇక్కడి నుంచే మెట్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఈ పుష్కర్ ఘాటు ఈ పనులను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు హ్యావలాక్ వంతెన ప్రారంభమయ్యేటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. ఈ కింద ఇక్కడి నుంచే హ్యావలాక్ వంతెన ప్రారంభమవుతుండగా ఇక్కడ ఒక ఆధ్యాత్మిక భావన వచ్చేలా ప్రత్యేకంగా నిర్మాణాలను ఇక్కడ పర్యాటక శాఖ ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం పక్కన చూడొచ్చు భారీ శివలింగం కలిగినటువంటి ఆకారంతో కూడినటువంటి ఒక నిర్మాణం ఇక్కడ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. దాని పక్కనే ఈ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పుష్కర్ ఘాట్ యొక్క ప్రధాన మార్గం ఇది. ప్రధాన మార్గంలో చూస్తే కనుక ఒక గుడిలోకి వచ్చినటువంటి భావన కలిగించేలా ప్రత్యేకంగా రూపొందించినటువంటి పిల్లర్స్ను ప్రస్తుతం ఇక్కడ ఏర్పాటు చేశారు. వాటికి ప్రత్యేకంగా లైటింగ్ను కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఈ పుష్కర్ ఘాట్ నుంచి లోపలికి పుణ్యస్థానాలు ఆచరించి, నదిలో పుణ్యస్థానాలు ఆచరించి ఆ తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి మెట్ల ద్వారా హ్యావలాక్ వంతెన పైకి ఎక్కి కాసింత సేపు అలాగా నడుచుకుంటూ వెళ్ళి గోదావరి అందాలను తిలకించి అలాగా మధురమైనటువంటి అనుభూతులు పొంది తిరిగి మరి వచ్చే విధంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పుష్కర్ ఘాట్ వద్ద చూస్తే కనుక అత్యంత ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ప్రత్యేకించి ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు. రాజస్థాన్ నుంచి తీసుకువచ్చినటువంటి మార్బుల్స్ను ఇక్కడ కింద మొత్తం ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఒక ఎరుపు రంగులో ఉండే విధంగా ఈ ప్రాంతం అంతా కూడా ఉండేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ మార్బుల్స్ అలాగే పక్కన ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైన పిల్లర్సు, ఆ ముందు కనిపిస్తున్నటువంటి ఎన్టీ రామారావు నిలువెత్తు విగ్రహము, అటువైపు ఇటువైపు ఒకవైపు హ్యావలాక్ వంతెన, మరోవైపు ఐకానిక్ వంతెన రాజమండ్రికి చిహ్నంగా ఈ నిర్మాణాన్ని చెబుతూ ఉంటారు. ఇక్కడ ఈ ప్రాంతం వద్ద పుణ్యస్థానాలు చేయడం సహా వారు ఇక్కడ ఫోటోలు తీసుకోవడం కావచ్చు, అదేవిధంగా పర్యాటకంగా మీరు గోదావరి నదిని చూసి కాసింత ఆహ్లాదం పొందేందుకు వీలుగా అన్ని రకాల సదుపాయాలను ఇక్కడ ఈ ఘాటు వద్ద ఏర్పాటు చేస్తూ ఉన్నారు. హ్యావలాక్ వంతెన ప్రాంతంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒకవైపు ఐకానిక్ వంతెన ఉంటుంది, ఆ మధ్యలో హ్యావలాక్ వంతెన ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా అఖండ గోదావరి విస్తరించి ఉండడంతో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఈ ప్రాంతం మొత్తం కూడా వచ్చేటటువంటి భక్తులు ఆహ్లాదంగా గడిపేందుకు గాను, ఆధ్యాత్మిక భావనలో ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరించేందుకు గాను ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం పుష్కర్ ఘాట్ వద్ద పెద్దగా ఓంను ఏర్పాటు చేస్తున్నారు. ఒక ఆధ్యాత్మిక భావన ఉండేలా దీన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. అదేవిధంగా ఇటు వాటర్ ఫాల్స్ను, అదేవిధంగా గోదారమ్మ విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి పూజలు చేసే విధంగా కూడా ఇక్కడ అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇదే ప్రాంతంలోని పుష్కర్ ఘాట్ వద్ద ప్రతిరోజు సాయంత్రం గోదావరి అమ్మకు హారతి ఇస్తూ ఉంటారు. హారతి ఇచ్చేటటువంటి ప్రాంతాన్ని కూడా ప్రస్తుతం ఆకర్షణీయంగా నిర్మిస్తూ ఉన్నారు. మొత్తంగా ఇక్కడికి వచ్చేటటువంటి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించినటువంటి భక్తులందరూ కూడా ఆధ్యాత్మిక భావన ఉండేలా, అదేవిధంగా ఇటు పర్యాటకంగా కూడా కొద్దిగా అనుభూతి పొందే విధంగా రెండు కలగలిపి ఇక్కడ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించినటువంటి భక్తులు తదుపరి ఇక్కడే ఉన్నటువంటి మెట్ల ద్వారా హ్యావలాక్ వంతెన పైకి వెళ్ళి ఆ వాకింగ్ ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్ళి ఆ స్పామ్ల వద్ద ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ను సందర్శించి అక్కడే గోదావరి అందాలను తిలకించడం, అదేవిధంగా సెల్ ఫోన్లు అలాగే ఫోటోల్లో భద్రపరుచుకునే విధంగా, అదేవిధంగా అవసరమైతే ఆ వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేస్తారు. ఆ వాటర్ ఫాల్స్ దగ్గర కూడా ఆ అందాలను చూసి వాళ్ళు అనుభూతి పొందే విధంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మధురానుభూతులు మిగిలించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అఖండ గోదావరి ప్రాజెక్టు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. పుష్కర్ ఘాట్ని ఆధునీకరించడం అనేటువంటి కార్యక్రమం ఇప్పటికే చాలా శాతం పూర్తయింది. దాంతోపాటు ప్రధానమైంది రాజమండ్రి వాసులు మాత్రమే కాకుండా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అందరు ప్రజల యొక్క చిరకాల వాంఛ హ్యావలాక్ బ్రిడ్జిని వినియోగంలోకి తీసుకురావాలని. దానికి సంబంధించి కూడా ఇవాళ ఆ పైన ట్రాక్ని వెడల్పు చేయటం, దాంట్లో 2-3 కానాల్లో మన సంస్కృతికి సంబంధించినటువంటి కార్యక్రమం కానీ, కెఫ్టేరియా కానీ ఇతరత్ర కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవటం,
అక్కడి నుంచి బ్రిడ్జి లింక్ దగ్గర మెట్లు పెట్టి బ్రిడ్జి లింక్ మీదకి దిగటం, అక్కడ కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవటం, ఇలాంటి అంశాలతోటి హ్యావలాక్ బ్రిడ్జ్ను కూడా వేగవంతంగా మొదలుపెట్టి నడుపుతున్నాం. దాంతోపాటు కడియం దగ్గర ఉన్నటువంటి కన్వెన్షన్ సెంటర్ కానీ, నర్సరీలకు సంబంధించినటువంటి ఒక సెంటర్ కానీ అవన్నీ కూడా తయారవుతున్నాయి. సెట్టిపేట దగ్గర ఆ కెనాల్ ఏదైతే ఉందో దాని బ్యాంక్ని రివిట్మెంట్ చేసి అక్కడ బోట్ షికార్ అవి పెట్టడం, దాంతోపాటు మన అమ్మవారు కోట సత్యమ్మ తల్లి అమ్మవారు దగ్గర గోపురాన్ని బాగు చేయడంతో పాటు అక్కడ వసతి గృహాలను ఏర్పాటు చేయటం, అదేవిధంగా చినకాశీ రేవు దగ్గర నిడదవోల్లో గోదావరి హారతి ఏర్పాటు చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా వరుసగా చేసుకుంటూ వెళుతున్నాం. తొందరలోనే రేపు పుష్కరాల నాటికి ఈ మొత్తం కార్యక్రమాలు పూర్తయ్యేలాగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసాం. 100% వాటిని డిపిఆర్లో ఏ అంశాలు అయితే మనం పొందుపరిచామో దానికి అనుగుణంగానే వాటిని పూర్తి చేసి క్వాలిటీతో కూడినటువంటి కార్యక్రమాలని నిర్వహిస్తాం. వచ్చే ఏడాది జూన్లో గోదావరి పుష్కరాలు ప్రారంభం కానుండగా ఆలోపే ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేసేలా ప్రభుత్వం శరవేగంగా పనులు చేపడుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకు మధురానుభూతులు మిగలనున్నాయి. ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరగడం సహా రాజమహేంద్రవరం అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందనుంది. కెమెరామెన్ సూర్యప్రకాష్ కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, రాజమహేంద్రవరం.